నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తన శక్తియుక్తుల్ని ఎవరైతే అమృతత్వంలో కలగలిపి శాశ్వత ఆనందాన్ని కలిగిస్తారో ఆ దివ్య స్వరూపుడే పరమేశ్వరుడని రుద్రం వ్యాఖ్యానిస్తోంది. బ్రహ్మానందదాయకుడు, సమస్త శుభకారకుడైన మహేశ్వరుడు లోకేశ్వరునిగా తన మూర్తిమత్వాన్ని చాటుకుంటున్నాడు. సకల దేవతలకు ఆరాధ్యనీయునిగా, సమస్త ఋషులకు పూజనీయునిగా మహాదేవుడు అలరారుతున్నాడు. అలాంటి ఆదిదేవుణ్ణి శ్రీరాముడు, పరశురాముడు పూజించుకున్న దివ్యస్థలి నత్తారామేశ్వరం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో 2 అవతారాలకు సంబంధించిన రాముడు, పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాకృతులతో అలరారుతున్న ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలో నెలకొని ఉంది. రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవక్షేత్రమైన ఈ సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం మరిలేడు. నమ్మి కొలిచిన వారి పాలిట ఆత్మబంధువు సర్వేశ్వరుడు. అందుకే శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకోవటానికి, పరశురాముడు క్షత్రియ హత్య పాతకాన్ని తొలగించుకోవటానికి గోస్తని నదీ తీరములో శివలింగాన్ని ఒకే లోగిరిలో ప్రతిష్ఠించారు. ఒకే ప్రాంగణములో 2 శివాలయాలున్న ఈ క్షేత్ర విశిష్టతకు మార్కండేయ పురాణం, వాయు పురాణాలు విశేషంగా ప్రస్తావించాయి. సర్వపాపహరం పుణ్యం భుక్తిముక్తి ప్రదాయకం రామశంకర సంవాదం ఏ శృణ్వంతి పఠంతి చ సర్వపాప వినిర్ముక్తాః విష్ణులోకే వసంతితే. పరమ పవిత్రమైన గోస్థని నదీ తీరంలో పచ్చటి ప్రకృతి సౌందర్యం మధ్య కొబ్బరి చెట్లు, జలసిరుల శోభస్కర వాతావరణ నేపథ్యంగా నత్తా రామేశ్వరంలో శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం అలరారుతోంది. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరిల్చి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై దక్షిణాపథ నుంచి ఉత్తరాభిముఖంగా దండకారణ్యం మీదుగా ప్రయాణిస్తూ గోస్థని నదీ తీరానికి చేరుకున్నాడు. బ్రహ్మ హత్యా పాతక నివారణ నిమిత్తం నదిలోని ఇసుక, నత్తగుల్లలతో సీతారాములు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే స్వామిని నత్తలింగేశ్వరుడని, నత్తరామలింగేశ్వరుడని వ్యవహరిస్తారు. స్వామి నామధేయంతోనే ఈ గ్రామానికి కూడా నత్తా రామేశ్వరం అనే పేరు స్థిరపడింది. 4 అంతస్తులతో స్థూపాకారంలో ఉండే ఆలయ ప్రధాన రాజగోపురం ఆకర్షణీయంగా ఉంటుంది. నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. గోస్తని నదీ తీరాన ఉన్న నత్తారామేశ్వరం పురాణ ప్రసిద్ధమైన సన్నిధి. మార్కండేయ, వాయు పురాణాలలో ప్రస్తావితమైన ఈ క్షేత్ర వైభవం, క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణాలలో ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. బ్రహ్మదేవుడు నారదునికి ఈ క్షేత్ర విశేషాన్ని వెల్లడించాడు. పృథు చక్రవర్తి ప్రజల రక్షణ కోసం ఉపకరించే ఔషధుల కోసం భూదేవిపై బాణాల్ని సంధించాడు. అప్పుడు భూదేవి ప్రత్యక్షమై తాను గోమాతగా వ్యక్తమై ఔషధుల్ని గో రూపంలో అందిస్తానని పృథు చక్రవర్తికి తెలిపింది. గో క్షీరధారలతో గోస్థని నది ఏర్పడగా ఆ ధేనువు ధేనుశైలంగా ఆవిర్భవించింది. ఆ తీరంలోనే పరశురాముడు విష్ణువు కోసం తపస్సు చేసి విష్ణు ధనువును వరంగా పొందాడు. పరశురాముడు 21 పర్యాయాలు భూమండలాన్ని జయించి కార్తవీర్యార్జునుణ్ణి జయించి ఎందరో క్షత్రువుల్ని వధించాడు. ఆ పరిహారం కోసం కైలాసానికి వెళ్లి క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగాన్ని అందుకున్నాడు. పరశురాముడు ఆ శివలింగాన్ని గోస్థని నదీ తీరంలో
పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించి సప్తకోటి రామలింగేశ్వరునిగా నామకరణం చేశాడు. ఇదే స్థలంలో శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయల్పడడానికి ఇసుక నత్తగుల్లలతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ లింగమూర్తికే నత్త రామలింగేశ్వరుడని పేరు. ప్రాణ సంయో నవై పంచవాయుః నవా సప్తధాతుర్ నవా పంచకోశ. పరమ పవిత్రమైన ఈ నదీ తీరస్థ శైవ క్షేత్రంలో ధ్రువుడు వంటి ఎందరో భక్తులు తపస్సు చేసి తమ జీవితాల్ని ధన్యం చేసుకున్నారు. తూర్పు చాళుక్యులు నత్తా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించారు. తూర్పు చాళుక్య రాజులలో 1వ శక్తివర్మ కాలంలో నత్తా రామేశ్వరాన్ని కేంద్రంగా చేసుకుని పలు శైవక్షేత్రాల్ని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. 1583 సంవత్సరంలో కులీ పాదుషా ఈ ఆలయాన్ని మరోసారి జీర్ణోద్ధరణ చేసినట్లు జుత్తిగ శాసనం తెలియజేస్తోంది. రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న గర్భాలయంలో రామేశ్వరుడు రజత కవచాలంకృతంగా సంపూర్ణ అలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పి. వేదవేద్యుడు, మనోహరుడు, త్రిపురహరుడు, ఆద్యుడు, త్రినేత్రుడు, మహాజటాభారం వహించినవాడు, చెలించే కాలసర్పాన్ని హారంగా ధరించినవాడు, జింకను చేతబూనినవాడు, కరి చర్మాంబరధరుడు, పార్వతీ సమేతుడైన నత్తా రామేశ్వర స్వామి లోకానుగ్రహ కారకుడని పురాణాలు విశేషంగా ప్రస్తావిస్తున్నాయి. శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం. నత్తగుల్లలు, ఇసుక, మట్టి సమ్మేళనంగా సీతారాములు తమ దివ్య హస్తాలతో తీర్చిదిద్దిన మహాలింగమూర్తి గర్భాలయంలో నలుచదరంగా ఉండటం విశేషం. వారిరువురు శివలింగం తయారు చేయగా మిగిలిన అవశేషం నేటికి ఈ ఆలయంలో అపురూపమైన ఆనవాలుగా మిగిలి ఉంది. శంభూకములతో అనగా నత్తలతో కూడియున్న శివలింగం కాబట్టి ఈ లింగాకృతిని శంభూక రామేశ్వరునిగా కూడా భక్తులు వ్యవహరిస్తారు. సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి. ప్రధాన ఆలయానికి సమీపాన పార్వతీదేవి వాయవ్య భాగంలో కొలువుతీరి ఉంటుంది. సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व. जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो. जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो. श्रीमहादेव शम्भो. పరశురామ ప్రతిష్ఠిత అగ్నిలింగం కూడా నత్తా రామేశ్వరంలో నెలకొని ఉంది. మాతృహత్య, క్షత్రియ హత్య దోషాన్ని నివారించుకోవటానికి పరశురాముడు గోస్తని నదీ తీరములో తపమాచరించాడని పురాణోక్తి. దోష పరిహారాల నిమిత్తం క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివుని అనుమతితో ఒక శివలింగాన్ని తీసుకువచ్చి గోస్తని నదీ తీరములో ప్రతిష్టాపన చేశాడని స్థల పురాణం తెలియజేస్తోంది. పరశురాముని మాతృహత్య, క్షత్రియుల హత్యలకు ప్రధాన కారణం
అతని క్రోధాగ్ని. ఆ దోష నివృత్తి కోసం పరశురాముడు క్రోధాగ్నితో ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఇది అగ్నిలింగంగా పేర్కొంటారు. అందుకే ఈ లింగం ఎప్పుడూ జలస్థాపితమై ఉంటుంది. పరశురాముడు 7 కోట్ల మునులు దేవర్షులతో శివలింగాన్ని స్థాపించినందువల్ల దీనికి సప్తకోటీశ్వర పరశురామలింగమని పేరు. ఈ లింగమూర్తి ఏడాదిలో 11 నెలలు నీటిలోని జలస్థాపితంగా ఉండడం ప్రత్యేకత. పశ్చిమాభిముఖంగా ఉండే పరశురామలింగేశ్వరుడు వైశాఖ మాసంలో మాత్రమే దర్శనమిస్తాడు. పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తోడివేసి పరశురామలింగానికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో జలలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. పరశురాముడు ఈ శివలింగాన్ని జలాధివాసం, ధాన్యాధివాసం, రత్నాధివాసం వంటి సంస్కారాల్ని ఆచరించి శివలింగానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించాడంటారు. అందుకే ఈ శివలింగాన్ని కేవలం దర్శించుకుని పూజించుకుంటే చాలు, సమస్త జాతక దోషాలు తొలగి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ఆలయలోగిల్లో పలు ఉపాలయాలు నెలకొన్నాయి. శివుని జటాజూట నుంచి జన్మించిన వీరభద్రస్వామి దశబాహుల మూర్తి ఆకర్షణీయంగా ఉంటుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆలయలోగిల్లో ప్రధాన ఆలయానికి సమీపాన కాలభైరస్వామిని ప్రత్యేకంగా భక్తులు పూజించుకుంటారు. భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీ గౌరీ బింబాధరా. గోస్తని నదికి తూర్పున లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగాకృతి లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. నీ చేతిలో విభూతినై హర హర మురహర శివ శివ భవహర. నీ కాలిలో నీ ధూళినై హర హర మురహర శివ శివ. శివుని ఆలయాలలో సహజంగా వివాహాది శుభకార్యాల్ని నిర్వహించరు. కానీ ఈ క్షేత్రంలో శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించడం వల్ల శివపార్వతుల కళ్యాణం జరిగే ప్రదేశంలో భక్తులు వివాహాది శుభకార్యాలను నిర్వహించుకుంటున్నారు. సంవత్సరం పొడవునా వివిధ మాసాలలో పలు ఉత్సవాల్ని సంప్రదాయ వైదిక ఆగమయోక్త విధి విధానాలతో నిర్వహిస్తారు. సోమవారాలు, మా శుక్రవారము,
పౌర్ణమి, మహాశివరాత్రి, ఆరుద్రులు ఇవన్నీ కూడా స్వామివారికి అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయండి. కాశీ కానీ రామేశ్వరం కానీ వీళ్ళు వచ్చినా ఈ స్వామివారిని దర్శనం చేసుకుని అభిషేకము, స్వామివారి దర్శనం చేసుకుని, అంటే రామేశ్వరాన్ని శైతికలింగం, ఇది కూడా శైతికలింగమే, రెండు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాలి. ప్రతి సోమవారం ఆరుద్ర నక్షత్రాన స్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. మాఘమాసంలో బహుళ ఏకాదశి లగాయతు శ్రీ స్వామివారికి అమ్మవారికి పాంచాన్హిక దీక్షతో దివ్య కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం కమనీయ వేడుకగా కొనసాగుతుంది. వైశాఖ మాసంలో శుద్ధ పాడ్యమి లగాయతు అమావాస్య వరకు పవిత్ర జలాల్లోని పరశురామలింగేశ్వర స్వామి దర్శనం, పూజాది అభిషేకాలు మాస పర్యంతం విలసిల్లుతాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి 28 కిలోమీటర్లు, అత్తిల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో నత్త రామేశ్వరం క్షేత్రం వర్ధిల్లుతోంది. ఈ క్షేత్ర సందర్శనం భక్తులకు సకల మనోభీష్టదాయకం, సచ్చిదానందదాయకం, సమస్త శ్రేయోదాయకం. ఒకే ప్రాంగణంలో దక్షిణ పశ్చిమాభిముఖ లింగాలు ఉండటం ఏ ఇతర శైవక్షేత్రంలో లేని అపురూప విషయం. పశ్చిమాభిముఖ పరశురామలింగేశ్వర దర్శనం వల్ల మోక్షం, ఇహపరలోక ఐశ్వర్యాలు చేకూరుతాయి. దక్షిణాభిముఖ రామలింగేశ్వర దర్శనం వల్ల విజ్ఞాన సిద్ధి ఏర్పడి అపమృత్యు భయాలు తొలగుతాయి, సర్వదా విజయాలు సిద్ధిస్తాయని వాయుపురాణోక్తి. ఇంతటి విశేష ఫల ప్రాప్తి చేకూర్చే నత్త రామేశ్వర స్వామి, పరశులింగేశ్వర స్వామి వారి దర్శనం వల్ల కలిగే సకల శుభాలు అందుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.